హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఇది మనకి సెకండ్ వీడియో. ఫస్ట్ పార్ట్లో మనం 12 క్వశ్చన్స్ దా కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో మనకి ఎలాంటి లేట్ చేయకుండా క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 13. ఇఫ్ రూట్ 50 ప్లస్ రూట్ 128 ఈజ్ ఈక్వల్ టు రూట్ n, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n? సో n వాల్యూ ఏంటి? సో మనం ఎప్పట్లానే ఇచ్చిన వాల్యూస్ ఫస్ట్ రాసుకుంటూ వెళ్దాం. ఓకేనా? Square root of 50 plus square root of 128 is equal to square root of n. ఫస్ట్ ఇక్కడ మనం వాల్యూస్ అన్ని సింప్లిఫై చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 50 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఇంటూ 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ n. 25 అంటే మనకి 5 రూట్ 2. చాలా ప్రాబ్లమ్స్ చేసాము. ఈ విధంగా కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? దీని ముందు వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను ఎలా చేస్తామని చెప్పి. ఓకే, నెక్స్ట్ 64 రూట్ 2 అంటే 8 రూట్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ n. ఈ రెండు యాడ్ చేస్తే మనకి 13 రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ n. ఇప్పుడు ఏం చేస్తాం మనం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమైంది? 13 రూట్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ n హోల్ స్క్వేర్. కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 13 స్క్వేర్ ఇంటూ రూట్ 2 స్క్వేర్. సో n is equal to 13 square 169 into root 2 is equal to 2. 9 2s are 18, 6 2s are 12 plus 1 13, 2 1s are 2 plus 3 338. ఓకేనా? అంటే మీరు లైక్ సింప్లిఫికేషన్ చేయడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు సొల్యూషన్ వస్తుంది. ఓకేనా? స్టార్ట్ చేయకపోతే రాదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఇలాంటివి ఇచ్చినప్పుడు కూడా మనం ఈజీగానే చేయొచ్చు. డైరెక్ట్గా మీరు రాసుకోండి, ఇమాజిన్ చేసుకోకుండా డైరెక్ట్గా రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అంటే నార్మల్గా చేస్తే ఫాస్టే. ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నాను, చూడంగానే చెప్పేస్తున్నాను. సొల్యూషన్ చూడండి. 196 అంటే 14. సో 107 ప్లస్ 14 ఎంత? 121. 121 అంటే 11. 214 ప్లస్ 11 ఎంత మనకి? 225. 225 అంటే 15. 10 సెకండ్లు పట్టింది నాకు చేయడానికి. ఇదే విధంగా మీరు చేయొచ్చు. పార్ట్ 1లో కొన్ని క్వశ్చన్స్ లాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అవి కూడా ఇంత ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం ఎలా రాస్తామో చూడండి. నార్మల్గా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 214 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 107 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 196. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 214 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 107 ప్లస్ 197 స్క్వేర్ రూట్ అంతా 14. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 214 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 121 అయింది. ఇప్పుడు మళ్ళీ స్క్వేర్ రూట్ ఆఫ్ 214 ప్లస్ 121 దేనికి? 11కి. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 225 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. ఇది మనకి సొల్యూషన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇఫ్ రూట్ 324 ఈజ్ ఈక్వల్ టు x8 దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ x? చాలామంది x8 అనగానే x ఇంటూ 8 అనుకుంటారండి. x ఇంటూ 8 కాదు. ఇక్కడ మీకు ఆప్షన్స్ కూడా అవైలబుల్గా ఇవ్వలేదు కాబట్టి మీకు ప్రాబ్లం లేదు. ఓకేనా? ఏదన్నా ఫ్రాక్షన్స్ ఇచ్చుంటే ప్రాబ్లం అయిపోయేది. ఓకే, సో ఇక్కడ మనకి x8 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 అనుకోండి. x4 ఇస్తే ఇలా 2 డిజిట్లు పక్కన ఇచ్చినట్టు, అంటే x మనకి 2 అని అర్థం. ఓకేనా? సో ఆ విధంగా మనకి 1 ప్లేస్లో వచ్చే x ప్లేస్లో వచ్చే డిజిట్ ఏంటని అడుగుతున్నారు. మనకి ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 324 ఏంటి? 18 కదా. సో x ప్లేస్లో ఏముంది? మనకి 1 ఉంది. సో ఆప్షన్ 1. ఓకేనా? అదే ఇప్పుడు 18 రావాలంటే ఏం చేయాలి? నార్మల్గా మనం 8కి 18 రావాలంటే 18/8 చేసుకుంటే మనకి 2 4 0 2 9 0 అంటే 9/4తో మనం మల్టిప్లై చేయాలి. 9/4తో మల్టిప్లై చేస్తే మనకి 18 వస్తుంది. మేబీ మీకు ఆప్షన్స్ 9/4 ఇస్తే మీరు అదే అనుకుంటారు ఇంకా. ఓకేనా? కానీ కాదు, దిస్ ఈజ్ నాట్ మల్టిప్లికేషన్. జస్ట్ పక్క డిజిట్లు ఇచ్చారు అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 99/2500 ఈజ్ ఈక్వల్ టు 49/√x. డైరెక్ట్గా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకేనా? క్వశ్చన్ చూడడానికి పెద్దగా అనిపిస్తుంది, ఇంకా పెద్ద క్వశ్చన్స్ ఉన్నాయి తర్వాత మీకు ఇదే పెద్దగా అనిపిస్తే. కానీ ఇప్పుడు ఆ టైంలో మీకు ఇది పెద్దగా అనిపించవచ్చు. సో ఇలాంటప్పుడు చెప్తున్నాను కదా, ఫస్ట్ మీరు డైరెక్ట్గా రెండింటికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసేయండి. ఓకే,
సో డైరెక్ట్ 1 మైనస్ 99/2500 స్క్వేర్ రూట్కి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49/√x హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 1 మైనస్ 99/2500 ఈజ్ ఈక్వల్ టు 49² స్క్వేర్ అంతా x. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి 2500 మైనస్ 99, 2500 మైనస్ 99 ఎంత 2401 బై 2500 ఈజ్ ఈక్వల్ టు 49 స్క్వేర్ కూడా 2401 బై x అనమాట. ఇప్పుడు ఏమైంది x ఈజ్ ఈక్వల్ టు 2400 వచ్చింది. మీరు భలే ఉన్నారు సార్, 49 స్క్వేర్ అంటే 2041 రాసేసారు ఫాస్ట్గా. అంటే నేను మల్టిప్లికేషన్ చేసే దగ్గర స్క్వేర్స్ ఫైండ్ అవుట్ చేసే దగ్గర ఆ వీడియోస్లో క్లియర్గా చెప్పాను. ఓకేనా? 49 స్క్వేర్ అంటే 49 ఇంటూ 49 రాసుకుంటే ఫస్ట్ ఈ రెండు నెంబర్స్ చేయాలి. 9 9 = 81, 1 రాసుకో, 8 పక్కన పెట్టుకో, ఈ రెండు మల్టిప్లై చేయి ఫస్ట్. 9 4 = 36, ఆ 36కి ఇంటూ 2 చేయి. ఓకేనా? అంటే 72, 72 + 8 అంతా 80 వచ్చింది. మళ్ళీ 8 రాసుకొని 0 పెట్టుకో. నెక్స్ట్ 4 4 = 16, సో 16కి ఏం చేస్తావు 8 యాడ్ చేయి. 16 + 8 ఈజ్ ఈక్వల్ టు 24, 2401. ఓకేనా? ఎంత పెద్ద నెంబర్కైనా ఈ విధంగా చేయొచ్చు. మనకి 3 డిజిట్స్ ఉంటే ఏ విధంగా మల్టిప్లై చేయాలనేది కూడా వీడియోస్లో క్లియర్గా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు అంతే, అంతకుమించి ఏం చేయలేదు. ఓకేనా? మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా ఉంటుంది 1 3/11 అంటే ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి మల్టిప్లై చేయాలి, ఈ వాల్యూ ఇక్కడ యాడ్ చేయాలి. సో 11 1 = 11, 11 + 3 14/11. మనకి ఇప్పుడు ఏం కావాలి ఈ 14/11కి స్క్వేర్ కావాలి. అంటే 196/121. ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ద వాల్యూ ఆఫ్, మళ్ళీ స్క్వేర్ రూట్ లేదో ఇచ్చేసాడు, ఏం చేద్దాం స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే 16 స్క్వేర్, 289 అంటే 17 స్క్వేర్ బై 4³ అంటే 64. 64 అంటే ఏంటి మనకి 8 స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 16 × 17 హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు కదా. ఓకేనా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 16 × 17 బై ఇప్పుడు 8 అంటే మనకి 8 స్క్వేర్ 64 కదా. సో 8 హోల్ స్క్వేర్ అన్నీ క్యాన్సిల్ అయితే 8 1 = 8 2 = దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 17 దట్ ఈజ్ ఈక్వల్ టు 34. ఆప్షన్ డి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఇప్పుడు మీకు చెప్పే క్వశ్చన్స్ అన్నీ ప్రీవియస్గా ఎన్టీపీసీ, గ్రూప్ డి, కానిస్టేబుల్ ఇలాంటి ఎగ్జామ్స్ అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ ఆర్ఆర్బీలో. ఓకే, నెక్స్ట్ ఇలా ఇచ్చాడు సేమ్. మళ్ళీ ఇప్పుడు 45ని స్క్వేర్ రూట్ ఆఫ్ 9 × 5గా, ఇంటూ 20ని స్క్వేర్ రూట్ ఆఫ్ 4 × 5గా, 12ని 4 × 3గా, 3ని √3. సార్ మీకు ఎలా తెలుసు 9 × 5గా, 4 × 5, 4 × 3 అంటే స్క్వేర్ నెంబర్కి మల్టిప్లికేషన్ ఎక్కడ అవుతున్నామో చెక్ చేసుకుంటున్నా. అంటే 20 నేను 2 × 10గా రాయొచ్చు, 5 × 4గా రాయొచ్చు, 4 × 5గా రాయొచ్చు, 1 × 20గా రాయొచ్చు. కానీ ఎందుకు నేను ఓన్లీ 5 × 4 లేదా 4 × 5గా రాస్తున్నా? 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి. అలాగే 12 నేను 2 × 6గా కూడా రాయొచ్చు. కానీ ఎందుకు రాయట్లేదు? ఇక్కడ 4 3 = 12లో 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి. ఓకే, సో స్ప్లిట్ చేద్దాం. సో ఇదేమవుద్ది 3√5, మనకి 9 × 5 3√5 అవుద్ది, ఇంటూ 2√5 బై 2√3 ఇంటూ √3. ఓకేనా? 2√3 ఇంటూ √3 క్లియర్. ఇక్కడ 2 ఇక్కడ 2 క్యాన్సిల్, అండ్ ఇక్కడ మనకి √3 ఇంటూ √3 3 కాబట్టి ఈ 3 క్యాన్సిల్. సో దేర్ ఫోర్ √5 ఇంటూ √5 ఈజ్ ఈక్వల్ టు 5. ఆప్షన్ డి ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 19. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. సో ఈ విధంగా ఇచ్చాడు, ఏం భయపడమాకండి. మీకు క్యూబ్స్ ఒక 15 వరకు, స్క్వేర్స్ ఒక 30 వరకు గుర్తుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా మీరు చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. 512 అంటే 8³
125 అంటే 5 క్యూబ్. మీకు ఈజీగా ఉండడానికి క్వశ్చన్లో వాడు నెంబర్స్ ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా రాసుకుంటున్నా చూడండి. ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు కదా. ఓకే, 8 క్యూబ్ బై 5 క్యూబ్ హోల్ క్యూబ్ ఇంటూ 8 క్యూబ్ బై 5 క్యూబ్ హోల్ పవర్ k ఈజ్ ఈక్వల్ టు 8 బై 5 హోల్ పవర్ 15. ఇక్కడ మనకి a క్యూబ్ బై b క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a బై b హోల్ క్యూబ్ అనేది ఉంటుంది. ఓకేనా? అండ్ ఇంకోటి a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn అనే రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి ఇది, తర్వాత ఇది, రెండు ఫాలో అవుతాం. ఇక్కడ చూడండి, a క్యూబ్ బై b క్యూబ్ లాగా 8 బై 5 హోల్ క్యూబ్ ఉంది. సో 8 బై 5 హోల్ క్యూబ్, దానికి పైన ఇంకో హోల్ క్యూబ్ ఉంది. ఇక్కడ m ఇంటూ n లా రాసుకోవడానికి. ఓకేనా? నెక్స్ట్ ఇంటూ మళ్ళీ ఇక్కడ 8 బై 5 హోల్ క్యూబ్ హోల్ పవర్ k దట్ ఈజ్ ఈక్వల్ టు 8 బై 5 హోల్ పవర్ 15. సో నెక్స్ట్ ఏం చేస్తాం, పైన m ఇంటూ n మల్టిప్లై చేస్తాం. సో 8 బై 5 హోల్ పవర్ 9 ప్లస్ 8 బై 5 హోల్ పవర్ 3k ఈజ్ ఈక్వల్ టు 8 బై 5 హోల్ పవర్ 15. ఇంకొక మనకు తెలియాల్సిన ఫార్ములా ఏంటి, a పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ n అయితే m ఈజ్ ఈక్వల్ టు n అని చెప్పి. సో 9 ప్లస్ 3k ఈజ్ ఈక్వల్ టు 15, 3k ఈజ్ ఈక్వల్ టు 6, k ఈజ్ ఈక్వల్ టు 2. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. అంత లాంగ్ ప్రాసెస్సే ఉంది, నేను చెప్తున్నా కాబట్టి డైరెక్ట్గా చేసేయచ్చు. 8 క్యూబ్ 5 క్యూబ్ అంటే 3 3s are 9 ప్లస్ 8 క్యూబ్ 5 క్యూబ్ అంటే 3k, ఇక్కడ 15 ఉంది, 15. ఓకేనా? డైరెక్ట్గా చేసేస్తున్నాం, మనకు పెద్ద లేట్ అవర్ వస్తుంది, ఇక్కడ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీకు కాన్సెప్ట్ తెలియాలి కాబట్టి కొంచెం లెంతీ ప్రాసెస్లో చెప్తున్నా మీకు. ఇలా ఫార్ములాస్ ఉంటాయి, అవన్నీ ఉపయోగించుకుంటామని చెప్పి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఇక్కడ మనకి పెద్ద లాంగ్ లెంత్లో ఉన్న క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు ఒక పక్క నెంబర్లు ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నా చూడండి. ఎక్స్ పవర్ m ఇంటూ n మైనస్ p ఇంటూ ఎక్స్ పవర్ n ఇంటూ p మైనస్ m ఇంటూ ఎక్స్ పవర్ p ఇంటూ m మైనస్ n. ఇక్కడ డైరెక్ట్గా 4th రూట్ ఆఫ్ 625 ఇచ్చాడు. అంటే 5 పవర్ 4 మనకి 625, 5 5s are 25, 25 5s are 125, 125 5s are 625. అంటే ఏమవుతుంది, ఇక్కడ దీని వాల్యూ 5 అవుతుంది. మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత, 5. ఇక్కడ మనకి 0 వస్తుంది కదా. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. డైరెక్ట్గా ఆప్షన్ ఏ ఆన్సర్. ఓకేనా? బట్ ఒకవేళ మీకు ఇది కూడా చేయాలనే కోరిక పుట్టింది అనుకోండి, తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఇది కూడా చేస్తా చూడండి. ఎక్స్ పవర్ m ఇంటూ n, ఎక్స్ పవర్ mn. నెక్స్ట్ m ఇంటూ మైనస్ p కదా, మైనస్ mp, అందుకని బై ఎక్స్ పవర్ mp, బై రాసుకోవాలి మైనస్ ఉంటే. ఓకే, నెక్స్ట్ ఎక్స్ పవర్ np బై ఎక్స్ పవర్ nm ఇంటూ మళ్ళీ ఎక్స్ పవర్ pm బై ఎక్స్ పవర్ pn. మైనస్ వచ్చే వాల్యూస్ కింద రాసుకున్నా, పాజిటివ్ వాల్యూస్ పైన రాసుకున్నా. np pn, nm mn, mp pm. ఇక్కడ కూడా మనకి 1 వచ్చింది. ఓకేనా? 0 ఇంటూ 1 0, ఎనీథింగ్ ఇంటూ 0 0. ఓకేనా? చేయాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్గా 0. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఇలా ఇచ్చాడు. సో దీంట్లో మీకు తెలియాల్సింది a పవర్ b హోల్ పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు b పవర్ a, లేదా a బై b హోల్ పవర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు b బై a హోల్ క్యూబ్, ఇలా రాసుకోవచ్చు. ఓకేనా? 5 బై 8 పవర్ మైనస్ 7ని 8 బై 5 పవర్ 7గా రాసుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఒక 8 బై 5 ఉంది కాబట్టి, బిగ్ నెంబర్ పాజిటివ్ అయితే నాకు పాజిటివ్ వాల్యూ వచ్చే స్కోప్ ఉంది కాబట్టి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ రాస్తున్నా. మైనస్ 7 ఇంటూ 8 బై 5 మైనస్ 4, 1 బై 4 మైనస్ 3 హోల్ పవర్ మైనస్ 3. సో ఇది ఇప్పుడు 8 బై 5 హోల్ పవర్ 7 ఇంటూ 8 బై 5 హోల్ పవర్ మైనస్ 4. ఇది అలాగే ఉంచుకుంటా, ఈజీగా చేయొచ్చు.
ఎందుకంటే ఇప్పుడు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఓకేనా, 1/4 కాస్త 4 అయింది, 4³ హోల్ పవర్ -3 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 7 - 4 ఎంత 3 కదా. సో 8/5 హోల్ క్యూబ్ ఇంటూ 4³ హోల్ పవర్ -3. క్లియర్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకొకటి ఉంది, a³ ఇంటూ b³ దట్ ఈజ్ ఈక్వల్ టు ab హోల్ క్యూబ్ అని చెప్పి మనం రాసుకోవచ్చు. అదే ప్రాసెస్ ఇక్కడ మనం ఫాలో అవుతాం. ఇక్కడ 8³ ఇంటూ 4³ ఉంది కాబట్టి 8 4 * 32/5 హోల్ క్యూబ్ హోల్ పవర్ -3. ఇక్కడ ఈ రెండు మల్టిప్లై అయితే మనకి 32/5 పవర్ -9 వస్తుంది. రివర్స్ రాస్తే 5/32 హోల్ పవర్ 9 అవుద్ది. ఓకేనా, సో 5/32 హోల్ పవర్ 9. క్లియర్. సో కావాలంటే ఒకసారి మళ్ళీ వినండి, ఈజీ ప్రాసెస్. మనకి ఈ ఫార్ములాస్ తెలిస్తే చాలు, ఈజీగా చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. రీఅరేంజ్ అంటే దీన్ని కొంచెం చేంజ్ చేయమన్నారు. ఇలా చేంజ్ చేయమంటే మనం ఏం చేయాలంటే 1/5 + 3√2ని a ప్లస్ బిని మనం a - b/a - bతో మల్టిప్లై చేసినట్టుగా అనమాట. ఓకేనా, సో 5 - 3√2/5 - 3√2. ఇక్కడ a + b ఇంటూ a - b ఏమవుద్ది, a² - b² అయినట్టు ఇక్కడ కింద అవుద్ది అలాగా. సో 5 - 3√2/a ఇంటూ a 25 - b ఇంటూ b. సో 3 × 3 √2 × √2, 3 3s are 9, 9 × 2 18 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 - 3√2/7. 5 - 3√2/7. ఆప్షన్ డి is the solution. Okay. Next question number 24. Which of the following expression expresses the square root of 3^38 + 3^39? 3^38 + 3^39 చూడగానే ఇంపాసిబుల్ అనిపించే క్వశ్చన్ ఇది. బట్ 3^38 ఒకసారి కామన్ తీయండి, 1 + 3. సో 3^38 ఇంటూ ఏమైంది 4 అయింది. పవర్ 38 × 2 అవుతుంది కాబట్టి 2 × 19 మనకి 38 చేసుకోవచ్చు. ఓకేనా, సో 3^19 హోల్ స్క్వేర్ ఇంటూ 2² హోల్ స్క్వేర్. సో స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది మనకి ఆటోమేటిక్గా. సో 2 × 3^19 ఆప్షన్ సి. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఎగ్జామ్లో ఇచ్చారు. చెప్పే ప్రతి క్వశ్చన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25. A group of students decided that each member will give as much money as the number of members. If the total collection of money is 62.41, then find the number of members. ఇక్కడ మనకి నెంబర్లు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఇది స్క్వేర్ నెంబరే, దానికి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఎందుకంటే ఎంతమంది మనుషులు ఉంటే అన్ని రూపీస్ ఇచ్చారు పర్ హెడ్, అంటే సేమ్ నెంబర్ ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళు. సో సేమ్ నెంబర్స్ మనం మల్టిప్లై చేస్తున్నాం. 6241 2 నెంబర్స్ కట్ చేయి, ఎయిదర్ ఇది 1తో ఎండ్ అవ్వాలి లేదంటే 9తో ఎండ్ అవ్వాలి. 62 కంటే తర్వాత ఏముంది 8² 64, 7² 49 అంటే ఇది ఏమవ్వాలి 71 అవ్వాలి లేదా 79 అవ్వాలి. చూడగానే అర్థమైపోతుంది మనకి 64 దగ్గరలో ఉంది, 49కి చాలా దూరంలో ఉందని. అంటే ఖచ్చితంగా మనకి 71 అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి 79. అంటే ఇప్పుడు 79 × 79 మనకి 6241. కానీ ఇక్కడ మనకి పాయింట్ వచ్చిందంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ దగ్గర మనకి పాయింట్ రాదు కాబట్టి వాల్యూ రాసుకోవచ్చు. అంటే 79 × 0.79 ఈజ్ ఈక్వల్ టు 62.41 వస్తుంది. అంటే మనకి ఎలా చెప్పుకోవచ్చు, ఇప్పుడు 79 మెంబర్స్ ఆప్షన్ డి, అది అబ్సల్యూట్లీ ఆన్సర్, పక్కన పెట్టినది. 79 మెంబర్స్ ఈచ్ 79 పైస్ ఇచ్చారనమాట. ఒక్కొక్కరు 79 పైసలు ఇచ్చారు అని చెప్పి రాసుకోవచ్చు మనం. ఓకేనా, మనకి సొల్యూషన్ పైస్ గురించి కాదు, ఓన్లీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లేదా నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ అలాగనమాట. ఓకే, 79 ఈజ్ ద సొల్యూషన్. క్లియర్. సో టోటల్ 25 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి.
సో పార్ట్ 1 ఎస్టర్డే రిలీజ్ అయిన పార్ట్ 1, ఈరోజు రిలీజ్ అయిన పార్ట్ 2, రెండిట్లో మనం 25 క్వశ్చన్స్ కంప్లీట్ చేసాం. 25లో మనకు మ్యాక్సిమం స్క్వేర్ రూట్స్ మీద క్వశ్చన్లు అడిగారు. అంటే ఎక్కువ ఎగ్జామ్స్లో స్క్వేర్ రూట్స్ నుంచి క్వశ్చన్స్ కవర్ చేశారు. స్క్వేర్ రూట్స్ ఎన్ని క్వశ్చన్లు అయితే అడిగారో రిమైనింగ్ మోడల్స్ అన్ని క్వశ్చన్స్ అడిగారు. దీంట్లో మీకు స్క్వేర్ రూట్స్ తెలియాలి, స్క్వేర్స్ తెలియాలి, ఇర్రెగ్యులర్ నెంబర్స్కి స్క్వేర్ రూట్స్ కనిపెట్టడం తెలియాలి, అండ్ మల్టిప్లికేషన్ ఏ విధంగా చేయాలో కూడా తెలియాలి. ఓకే, ఈ వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హౌ టు డూ మల్టిప్లికేషన్, స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్ రూట్స్ 3 వీడియోస్ కలిపితే మ్యాక్సిమం 1.5 అవర్ కూడా ఉండదు. మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఈ వాల్యూస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అని చెప్పి వెళ్ళి ఆ 3 వీడియోస్ చూడండి. ఓకే, అండ్ అలాగే ఈ టాపిక్ రిలేటెడ్గా ఉన్న ఫార్ములాస్ అన్నీ తయారు చేసి ఒక పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను. సేమ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.